పాలన సాగట్లేదు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, సామాన్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. దీని మీద ఏమంటారు? లా ఆఫ్ ఫియర్ అనేది ఆయన ప్రభుత్వ హయాంలో నడిచింది. ఏం లేదండి వాళ్ళ మైండ్ గేమ్. మేము ఏదైతే ఆరోపించామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ మాకు ఎక్కువ పెట్టారు ఇప్పుడు వాళ్ళు. అంటే వాళ్ళ హయాంలో నిజంగా జరిగాయి కాబట్టి మేము ఆరోపించాం. పోతే ఇప్పుడు మాకు ఆరోపిస్తున్నారు వాళ్ళు. అది మైండ్ గేమ్. పోతే లా ఆఫ్ ఫియర్ అనేది వాళ్ళ హయాంలో జరిగింది. వాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తారు కదండి. పోతే రాజధాని అమరావతి అనేసి అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా కూడా పరిగణలో తీసుకోవట్లేదు అతను. నేను వస్తే మాదిగం పేరుతో జనం ముందుకు పోతానంటాడు. 6 పేర్లుండి ఇప్పుడు మంది ఇచ్చింది. ఫస్ట్ లో వెరీ బిగినింగ్ దొనకొండ అన్నాడు, ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అన్నాడు, తర్వాత గుంటూరు విజయవాడ మధ్య డాబా హోటల్స్ టైప్ లో ఆడేదో కిరాయి తీసుకొని తర్వాత సొంతం కట్టుకున్నాం అన్నాడు నేషనల్ హైవే పక్కన రోడ్డు కట్టి ఇటు. ఆ తర్వాత 4వది అమరావతి, 5వది 3 ముక్కలాట, 6వది ఇప్పుడు మాది గన్నాది. ఏ భాషా పదం అండి? ఆయన ఏదో కల్పించి ఉండొచ్చు. మా అంటే మచిలీపట్నం, అదే సినిమా పాటలో మా అంటే మచిలీపట్నం, ఆ అంటే ఏదో ఉంది అమలాపురం. అలా మా అంటే మచిలీపట్నం అంట, విఐ విజయవాడ, గన్ అంటే గుంటూరు అంట. ఏం పదాలండి? మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, క్రీస్తుపూర్వం నుంచి విరాజిల్లిన సంస్కృతి వైభవాలు తెలుగువారి. మరి ఏం పేరండి అసలు? ఆ పేరు ముందు ఆయన ఏది ప్రతిపాదించినా 6 సార్లు ఒక నాయకుడిగా ఉండేవాడు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా చేసినాడు, ప్రతిపక్ష నాయకుడు అయినాడు, పార్లమెంట్ సభ్యుడైనాడు. నిలకడబల్లేదా అంటే ఆయనకి నిర్దిష్ట అభిప్రాయాలు ఏముండవు, ఎప్పటికప్పుడు గాలివాటిగా మారుతుంటాడు. పోతే ఏవో నినాదాలు ఇవ్వడం. సరేనండి, ఆయన ఒక నినాదం ఇచ్చాడు కదా, 5వ నినాదం అది 3 ముక్కలాట. అక్కడన్నా 5 సంవత్సరాల్లో ఒక ఇటుకరాయి పేర్చాడు. ఏం లేదు, ఈ స్లోగన్స్ ఇవ్వడం. ఆయన మానసిక పరిస్థితి కరెక్ట్ గా లేదండి. అతను ఎంతసేపటికి ఏంటంటే ఎవరు అడ్డు అవ్వకూడదు అనే ట్రాఫిక్. ఇది ప్రజాస్వామ్యం అనేది ఒక ట్రాఫిక్ లాంటిది. పోతే ఆయనకి ఏంటంటే అది మధ్యయుగాల నాటి చెల్లుబాటు అవుతుంది ఆ ధోరణి. ఇప్పుడు చెల్లుబాటు కాదు, అది గ్రహించలేకున్నాడు. 2వది రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. లోకేష్ బాబు గారు యోగాళం పాదయాత్ర. ఆ పాదయాత్ర చేసేటప్పుడు సహజంగా ఆయన అంతకుముందు మంత్రి చేశారు కాబట్టి పోతే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు యువ నాయకుడు అనే ఉద్దేశంతో ఆయన పర్యటించిన ప్రదేశంలో ప్రజలు పోటెత్తారు. సాధక బాధకాలు చెప్పుకున్నారు. ఆ సాధక బాధకాల్లో అధికారం గురించి కొన్ని సాధక బాధకాలు, రాజకీయ నాయకుల అంటే అధికార పార్టీ వాళ్ళ ప్రవర్తన గురించి, అదేవిధంగా అధికార పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీపీలు, డెప్యూటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వీటన్నిటిని గురించి ఆయన దృష్టికి తెచ్చారు. మంత్రివర్గాన్ని గురించి, జగన్మోహన్ రెడ్డి వైఖరిని గురించి, అధికారులు చట్ట వ్యతిరేక కార్యక్రమంలో అధికార పక్షం కొమ్ముగాస్తూ మరీ ఏ విధంగా ప్రవర్తించేది, అదేవిధంగా మీడియా మీద పెట్టిన మీడియాని ఏ విధంగా హింసించారని, అదేవిధంగా ప్రజలు ఎంత నిర్బంధానికి గురి చేసింది, అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాతావరణం, ఇవన్నీ చెప్పారు. ఆయన నేను ముఖ్యమైనవన్నీ నేను నోట్ చేసుకుంటాను. మాకు అధికారంలోకి వచ్చినప్పుడు వీటి ముఖ్యమైనవి చూసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో అర్థమే ఉంది. దానికి ఒక పేరు రెడ్ బుక్ అని పెట్టడం. అంటే రెడ్ అంటే ఏంటి? మనం ప్రమాదానికి సంకేతంగా మన ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల ముందు ఏం పెడతాం? ఒక రెడ్ రేకు మీద అది ఒక కబేళాన్ని పెడతాం. అంటే ఇది ప్రమాదకరం, ఈ దగ్గరగా రాబోకండి, కరెంటు తీగలు పోతే కరెంటు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఉద్దేశం కదా. అట్లాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు పాల్పడ్డా, లేకపోతే రాజకీయ కార్యకర్తలు పాల్పడ్డా, అధికారులు పాల్పడ్డా వాళ్ళ మీద చర్యలు తప్పవు. మేము అధికారంలోకి వస్తే ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. సరే, ఆ భరోసాను నమ్మి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అవమానించిన తీరుతుంది. చంద్రబాబు గారిని నిర్దాక్షిణ్యంగా ఏ ఆరోపణలు లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వైనాలు, ఇతర తెలుగుదేశానికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పోతే దూలిపాల నరేంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ అకారణంగా అరెస్ట్ సుబ్రహ్మణ్యం